వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. 20 రోజుల యుద్ధానికే దేశంలో గోడౌన్లన్నీ ఖాళీ అయిపోయాయంటే నమ్మలేం. అలా అని ప్రభుత్వం ఎక్కడైనా కోల్డ్ స్టోరేజ్లపై దాడులు నిర్వహించి సరుకుల్ని రిలీజ్ చేయిస్తుందా అంటే అది లేదు. గ్యాస్ బుక్ చేసిన 15 రోజుల్లో అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే అందుతుందని కేంద్ర ప్రభుత్వం 2 పొంతన లేని మాటలు చెబుతున్నా యుద్ధం మొదలైన తర్వాత నుంచి గ్యాస్ సిలిండర్ల కొరత తీరలేదు. పోనీ ఎల్పీజీ అంటే పశ్చిమాసియా నుంచి రావాలి, మరి చుట్టుపక్కల నుంచి వచ్చే పప్పులు ఉప్పుల రేట్లు ఎందుకు పెంచారో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి సిలిండర్ ధర మాత్రమే పెరిగింది. పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగానే ఉన్నాయి. అంటే రవాణా ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న గోడౌన్ల నుంచి తెచ్చే నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగాయి? దీనిపై సమీక్షించాల్సిన యంత్రాంగం ఇంకా ప్రపంచమంతా ఇదే ప్రభావంతో ఉందని చెబుతున్నాయి. జిల్లా స్థాయిలో సివిల్ సప్లై విభాగాలు, విజిలెన్స్ యంత్రాంగం ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేసే యంత్రాంగం మనకుంది. దేశంలో వంట నూనె ఎంత స్టాక్ ఉందో తెలియపరచకుండానే అక్కడ క్షిపణి పడగానే ఇక్కడ నూనెల రేట్లు పెంచేశారు. వాస్తవానికి శుద్ధి చేయని వంట నూనెలు దిగుమతి చేసుకుంటే దానిపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్కు ముందే కేంద్రం పెంచింది. అప్పుడే ముందస్తు జాగ్రత్తగా కంపెనీలన్నీ ఆయిల్ నిల్వలు పెంచుకున్నాయి. అంతలోనే యుద్ధం రావడంతో వాటి ధరలు పెంచేశారు. ఎందుకు? సాధారణంగా ప్రతి ఆయిల్ కంపెనీకి జిల్లాకు 5 చొప్పున డీలర్లు ఉన్నారు. మొన్నటి వరకు ఆఫర్ ఉందంటూ విపరీతంగా డంప్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్లు ఉండగానే ఇప్పుడు ధరలు పెంచేశారు. ఏమంటే యుద్ధం అంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగ పలుకులు తీసుకుని గానుగ పట్టించి వాడేస్తారన్న ఆందోళనతో పల్లీల రేట్లు కూడా పెంచేశారు. వాస్తవానికి శనగ పలుకులు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోనవసరం లేదు. దేశంలో ఇది ప్రధాన పంట కూడా. అటువంటిది దీని ధర ఎందుకు పెరిగిందో ఏ అధికారి అడగడు. పల్లి పెరిగింది కాబట్టి కందిపప్పును పెంచారు. కందిపప్పును తక్కువ చేయకూడదని పెసరపప్పు పెంచారు. ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయాయి. వాస్తవానికి ఆయిల్ రేట్ పెరిగినప్పుడు రవాణా ఖర్చులు పెరుగుతాయి. అప్పుడే నిత్యావసర ధరలు పెరగాలి. యుద్ధం మరికొన్నాళ్లు కొనసాగితే ఖచ్చితంగా ధరల్లో మార్పులు వస్తాయి. అయితే ఈలోగానే సరుకుని బ్లాక్ చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టేందుకు ఇంతవరకు ఎక్కడా సోదాలు జరిగినట్లు కనిపించడం లేదు. యుద్ధం పేరుతో నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరగొడుతుంటే అదే యుద్ధం ధనవంతులకు వరంగా మారింది. దేనిలో పెట్టుబడులు పెడదామా అని ఆలోచించే ఒక వర్గానికి బంగారం, వెండి ధరలు తగ్గడం ఇప్పుడు పెద్ద రిలీఫ్. గత కొంతకాలంగా అటు స్టాక్ మార్కెట్, ఇటు రియల్ ఎస్టేట్ బూమ్ లేకపోవడంతో ఉన్న సొమ్ముతో పిల్లలు పెట్టించలేక ఇబ్బంది పడిన సంపన్నులు 3 రోజులుగా ఎగబడి బంగారం, వెండి కొంటున్నారు. వీరికి నిత్యావసర ధరలు పెరిగినా పెద్దగా పోయేదేమీ ఉండదు. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులైన ప్లాస్టిక్, రబ్బర్ ట్యూబ్ల ధరలు కూడా పెరిగాయి. వాస్తవానికి దీనికి యుద్ధం కారణం కాదు, కేవలం అది సాకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పరిశ్రమ పెద్దది. ఇందులో ఎక్స్పోర్ట్ చేసేవే ఎక్కువ. ఇప్పుడు యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయినా కూడా మార్కెట్లో రొయ్యల ధర తగ్గలేదు. అంటే వెనుక ఏదో సిండికేట్ బలంగా పనిచేస్తుందని అర్థం. ఒకసారి చవకగా ఇస్తే యుద్ధం ముగిసిన తర్వాత కూడా అదే ధరకు బేరమాడతారన్న భయం కాబోలు. కోల్డ్ స్టోరేజ్లకు ఇబ్బడి ముబ్బడిగా సబ్సిడీలు ఇవ్వడంతో బహుశా అక్కడ నిల్వ చేసి పడేస్తున్నారేమో. ఇంత సంక్షోభంలోనూ సామాన్యునికి ఊరటేమిటంటే ఆ మధ్య కొండెక్కిన కోడిగుడ్డు ధర ఇప్పుడు తగ్గింది. నిత్యావసర వస్తువులను మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు అది ఆగిపోవడం వల్ల గోడౌన్లలో స్టాక్ మిగిలిపోయి రేట్లు తగ్గాలి. కానీ ఎందుకు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. గ్యాస్ బండ కోసం ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా సమస్య అలానే ఉంది. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లలో సగానికి సరిపడా మాత్రమే కంపెనీలు సరఫరా చేస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. మిగిలిన కోటాను సర్దుబాటు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. కాగా గ్యాస్ సరఫరా పరిస్థితిని రెగ్యులర్గా సమీక్షించాల్సిన బాధ్యత జిల్లా పౌర సరఫరా అధికారి డిఎస్ఓది. కానీ రెగ్యులర్గా కాదు కదా. కనీసం ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా మన అధికారులు తన బాధ్యతను నిర్వర్తిస్తున్న జాడలేదు. ఎంత స్టాక్ వస్తున్నది, ఎంత బుకింగ్స్ అవుతున్నాయి, ఎంతమందికి ఎన్ని రోజుల వ్యవధిలో సిలిండర్ సరఫరా చేస్తున్నారన్న వివరాలను ఏ రోజుకు ఆ రోజు తెప్పించుకుని పరిశీలించినా వ్యవస్థ గాడి తప్పకుండా ఉంటుంది.